మర్యాదగా ప్రభుత్వానికి లొంగిపో. Yes! రాసకొండ లచ్చన్న. Yes! నా పేరు రాసకొండ లచ్చన్ననే. ముసలికుంక. రే కుర్రకుంక. రే ముసలికుంక. రేయ్ రేయ్ రేయ్, ఇది నా స్థావరం, ఇది నా జనము. నా స్థావరానికి వచ్చే అక్కడ పదాలు పలుకుతున్నావేరా. ఇది రామరాజ్యం కాదురా, రామరాజ్యం. రామరాజ్యం. నీ రామరాజాన్ని అంతం చేయడానికి వచ్చిన కంకణం కట్టుకున్న కొదమ సింహాన్ని ఏసీపీ సూర్య. నీలాంటి సింహాల్ని ఎలా బంధించాలో నాకు బాగా తెలుసు. రే, ఎవడి తలరాత ఎలా ఉంటుందో నీకేం తెలుసు? రాత రాసేది అక్కడ, గీత గీసేది ఎక్కడ, నిలబెట్టుకునే దమ్ ఇక్కడ. అయినా నువ్వు నన్నేం చేస్తావురా? రేయ్ రేయ్ ఏసీబీ, రేయ్ ఏయ్ ఏసీబీ, మర్యాదగా మాట్లాడు. నా సంగతి రాసకొండ లచ్చన్న, నా సంగతి పూర్తిగా తెలియదు. ఏయ్ యాదవ్. రే రాజకొండచ్చన్న, చరిత్ర సృష్టించేవాడు ఎప్పుడు చెప్పినాడు? గుండె దమ్మున పడతాడు, నిలబడతాడు, మొదలు పెడతాడు, నా చరిత్ర సృష్టించి వెళ్తాడు. నాది కాదనుకుంటే నీ కొడుకుని ఎలా కొట్టాను ఒక్కసారి అడిగి చూడు, నా గురించి చెప్తారు. ఈ జనం నా వాళ్ళు, ఈ సమస్య నాది అనుకుంటే 10 తరలు నీ వంశాలు మగబిడ్డ పుట్టాలంటే భయపడతాడు. అంతటి పోటుగాను చూద్దాం. పోటుగానో వేటుగానో నా గురించి నీ కొడుకులుగా చెప్తారు. నా సర్వీస్ లో ఇంతమందిని చూశారు ఏసీబీ. నువ్వు ఎంతరా? రే రాజకొండచ్చన్న, చరిత్ర సృష్టించేవాడు ఎప్పుడు చెప్పినాడు? గుండె దమ్మున పడతాడు, మొదలు పెడతాడు, ఢీకొంటాడు, చరిత్ర సృష్టించి వెళ్తాడు. ఇప్పటిదాకా ఈ చెయ్యి అవసరం కోసం ఆడరు, ఇక ఆశయం కోసం ఆడితే ఎలా ఉంటుందో చూడు. ఏసీబీ, అసలు ఎందుకు వచ్చావో చెప్పు. అసలు ఆ విషయం చెప్పు. చెప్తా విను. ఈ పేదలపై నువ్వు చేస్తున్న దౌర్జన్యం ఆపు. ఆపకపోతే నీ నిలబడ్డా ఈ నేల మీదట్టు, నన్ను తాకుతున్నా ఆ గాలి మీదట్టు, నన్ను కన్నా నా తల్లిదండ్రులు పేద పేసలు నిలబడతా, నీ కొంట మొదలు పెడతా. ఇక్కడ నుండి ఒక్క ప్రాణం కూడా పోను. నన్ను గెలకొద్దు. ఏసీబీ, ముందు నువ్వు ఎంతరా? బలమా మీద పంది పడితే ఏరి కాదురా ఎరిలొస్తున్నా. అరే ఏసీబీ, నేను చెప్పినట్టు దానికి నీకు ఎంత కావాలో చెప్పమ్మా, అంత డబ్బిస్తాను. నేను ఏదైనా చాలా స్వీట్ గా నేర్చుకుంటాను. నాకు మంచి చూపించు, నేర్చుకుంటాను. నాలో తప్పు చూపించు, సరిదిద్దుకుంటాను. సావుని చూపించదు. ఒక్కసారి కలదు సావు గుండెలోకి ఎక్కుతుంది, అక్కడి నుండి తలకెక్కుతుంది. నా చేతికి ఒక కత్తి, ఆ కత్తికి నేను అడగడుతుంది. నీ అబ్బ కోస్తే కుట్టేపించుకుంటూ దొరకవు. అరే ఏసీబీ, కాళ్ళు పట్టుకోవడానికి
మీ బ్రతుకులు నా నా చేతుల్లో కత్తులు పెట్టిన భిక్షరా. రే రాచకొండ, దమ్ము పట్టుకునే కత్తిలో ఉండదు, అది పట్టుకునే రక్తం బెడ్ లో ఉంటుంది. మర్యాదగా పేదవాళ్ళ దగ్గర తీసుకున్న పనులు అసలు తిరిగిచ్చే, లేదంటే సెంట్రల్ జిల్లా చెప్పకూడదు వస్తుంది. రే రే ఎస్సీబీ, నా కొడుకులు రే పెద్దోడిని చిన్నోడిని ఎదిరించి నన్ను ఎదిరించి ఆ తర్వాత యాదవ్ దుర్గా యాదవ్ ఎదిరించి మమ్మల్ని పట్టుకొని పోరా. రే రాచకొండ, రాసకొండ, నీ బంగారు కొండకి ఒకసారి ఇచ్చా, మళ్ళీ వాడికి చేతనైతే వాడికి ఓపుకున్న రోజు రమ్మను. అది 10 గంటలైనా 10 రోజులైనా 10 వారాలైనా గంట ముందు ఫోన్ కొట్టు, పుస్తకం వేసుకొని ఇంటి ముందు కూర్చుంటాను. వానికి దమ్ముంటే రమ్మను. ఏసీబీ బెదిరిస్తున్నావా? హెచ్చరిస్తున్నాను. ఏసీబీ అయితే ఆ సంగతి కూడా చూద్దాం. యాదవ్ రే, తెగించే ముందు ఆలోచిస్తా, కానీ తెగించాక తలలు దించుకుంటూ పోవటమే. కానీ తల దించే వంశం కాదు, తొడగొట్టే వంశం. నేను ఈ క్షణం అరెస్ట్ చేసి సెంట్రల్ జైల్లో చెప్పకూడదు తినిపిస్తా. అదరా మమ్మల్ని జైలు పట్టబోతున్నావు. చాలా ఉంది చూస్తున్నావు నీ సంగతి.